ప్రో కబడ్డీ 12వ సీజన్ కోసం తెలుగు టైటన్స్ టీం యాక్షన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అలాగే వాళ్ళు కొనుక్కున్న బెస్ట్ ప్లేయర్స్ ఏంటి, వాళ్ళు ఈ సీజన్లో తమ కొత్త కెప్టెన్ విజయ్ మాలిక్ని అయితే పెట్టడం జరిగింది. సో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, లాస్ట్ ఇయర్ లాగా ఉండబోతుంది, ఈసారి ఏమన్నా చేంజెస్ చేసి టీంని అయితే టైటిల్ గెలిచే అవకాశం ఉందా లేదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో తెలుగు టైటన్స్ టీం అయితే దాదాపు 11 సంవత్సరాలుగా వాళ్ళైతే టైటిల్ అయితే గెలుచుకోలేకపోతున్నారు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చెప్పడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళైతే స్టార్స్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే అంతగా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల వాళ్ళైతే మ్యాచెస్ గెలచలేకపోతున్నారు. కానీ ఈ సీజన్లో యాక్షన్లో అయితే వాళ్ళైతే అంతగా పర్ఫామ్ చేయలేకపోయారు అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకి కెప్టెన్ పవన్ షరావత్ని వదిలేయడం చాలా అంటే చాలా మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. సో తెలుగు టైటన్స్ దీన్ని ఎలా రికవర్ చేస్తారో చూడాలి. పీకేఎల్ 12వ సీజన్లో నాకు తెలిసినంత వరకు ఈ సీజన్లో వాళ్ళైతే కప్పు కొట్టే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీం అయితే యావరేజ్ ప్లేయర్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ గన్ ప్లేయర్ అయితే టీంలో లేడు. సో అలాంటి టీం ఈసారి ఎలా ఆడబోతుందో చూడాలి. సో డెఫినెట్గా ఈసారి తెలుగు టైటన్స్ టీం గట్టిగా ఆడితే కానీ వాళ్ళైతే కప్పు గెలిచే అవకాశం ఉండదు. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్లయితే సో రైడర్స్గా జై భగవాన్, అలాగే మంజిత్, ఆశీష్ నర్వాల్, అమీర్ ఇజాలి, అలాగే పవర్ఫుల్ జవార్, చేతన్ సహు, నితిన్, రోహిత్. ఇక ఆల్రౌండర్స్గా భరత్ హుడా, విజయ్ మాలిక్, గణేష్ పార్క్, అలాగే శంకర్ గదల్. ఇక డిఫెండర్స్గా అజిత్ పవార్, అంకిత్ జగలాన్, సాగర్, బంటు, అభి దుహాన్, శుభం సిండే, రాహుల్ దేగర్, అమన్ అంటీలు అయితే ఉన్నారు. సో టీం అయితే సో యావరేజ్ ప్లేయర్స్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ ఈ సీజన్లో విజయ్ మాలిక్ ఎలా ఆడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అతని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే అతను అయితే కెప్టెన్, అలాగే టీంలో మెయిన్ ప్లేయర్ కాబట్టి. సో అతని పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సీజన్లో వాళ్ళు టాప్ 7తో ఎలా వెళ్తారో చూద్దాం. సో డెఫినెట్గా వాళ్ళు ఈ ప్లేయింగ్ 7th అయితే వెళ్తే డెఫినెట్గా వాళ్ళకైతే ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి నెంబర్ 1 విజయ్ మాలిక్ సెంటర్లో ఉండబోతున్నారు. ఇక సాగర్ రావల్ అయితే రైట్ కవర్, అజిత్ పవార్ అయితే లెఫ్ట్ కవర్లో ఉంటాడు, ఆశీష్ నర్వాల్ అయితే రైట్ ఇన్లో ఉండబోతున్నాడు, భరత్ హుడా లెఫ్ట్ ఇన్లో, అలాగే శుభం సిండే అయితే రైట్ కార్నర్లో ఉండబోతున్నాడు. ఇక నెంబర్ 7లో అంకిత్ జగలా లెఫ్ట్ కార్నర్ అయితే ఉండబోతున్నాడు. సో డెఫినెట్గా టాప్ 7 అయితే స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 7 ప్లేయర్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళైతే టీంని అయితే సాలిడ్గా బిల్డ్ చేసుకుని అలాగే వాళ్ళైతే కప్పు కొట్టే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఆఖరికి ఆర్సీబీ కూడా టైటిల్ అయితే గెలవడం జరిగింది 18 సీజన్లో. సో తెలుగు టైటన్స్ టీం ఈ సీజన్లో బాగా పర్ఫామ్ చేసి టైటిల్ గెలవాలని కోరుకుందాం. సో డెఫినెట్గా వాళ్ళు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ రేంజ్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళైతే ఈసారి టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. సో పవన్ షరావత్ వెళ్ళినప్పటికీ వాళ్ళైతే భరత్ హుడా అనుకోవడం జరిగింది, ఆల్రౌండర్స్ని 80 lakhs పెట్టి. సో అతను కానీ బాగా ఆడితే డెఫినెట్గా తెలుగు టైటన్స్ అయితే ఈసారి టైటిల్ కొట్టే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఈ సీజన్ వాళ్ళు అయితే ఎలా ఆడతారో. నేనైతే మంచిగా ఆడతారని అనుకుంటున్నాను, ఎందుకంటే టీం మొత్తం ఒక మెయిన్ ప్లేయర్ లేడు కాబట్టి అందరు ప్లేయర్స్ పైన డిపెండ్ అయ్యే అవకాశం ఉండబోతుంది కాబట్టి సో మంచిగా ఆడే అవకాశం ఉండబోతుంది. తెలుగు టైటన్స్ టీం మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో నేను చెప్పిన ప్రిడిక్టెడ్ 7 ఎలా ఉందో చెప్పండి. సో అలాగే మీరు ప్రిడిక్టెడ్ 7 ఎలా ఉండబోతుందో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయండి. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే డెలివర్ చేస్తుంటాం కాబట్టి సో మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతుండండి. సో నేనైతే మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాను మన ఛానల్లో. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా మనకైతే మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాం. సో మనకు కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.